వ్యవసాయం చేయాలంటే నీళ్లుండాలి. వానలు మంచిగా పడి చెరువులు కుంటలు నిండి వాగులు వంకలు పారి బోర్బావుల నీళ్లుంటే రైతన్నలకు వ్యవసాయం కన్నుల పండుగ అవుతుంది. వ్యవసాయం ముంగటికి పోతుంది. ఈ చెరువులు కుంటల ముచ్చటట్లా పెట్టుర్రు కానీ మన తాన చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. అట్లా మన మంత్రులు ఓ ప్రాజెక్టును సాల్వ్ చేసిర్రట. చూసొద్దాం పారి. నీళ్లు లేక గొంతెండిపోయి నేజలు బారి పాలసరం పడుతున్న పంట భూములకు మళ్ళా జీవి గంజి పోసే ఈగిలం చేస్తున్నారు తెలంగాణ సర్కారోళ్ళు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ఉన్న బీజీ కొత్తూరులో కట్టిన సీతారామ ప్రాజెక్టుకు పెద్ద పెద్ద బాహుబలి మోటార్లు పెట్టిర్రు. గా మోటార్లు ఎట్టెట్ట పోస్తున్నాయి ఏంది అనేది చూద్దానికి ట్రయల్ వేసి ఇయ్యాల. తెల్లారితే బేస్తారమనంగా అర్ధరాత్రి 12 గంటలకు కటకొత్తి నీళ్లు ఇడిచిపెట్టిర్రు. గిట్ట ఒక్క పాలే పైపులంగా నీళ్లు వదిలిపెట్టంగానే బుస్తున పొయ్యి మీద పెట్టిన పాలు వంగినట్టే అనిపించింది కదా. ఇక ఇదిట్టుంటే ఇటు తెల్లారి గట్లనే మంత్రులంతా వచ్చి మోటార్లు ఎట్టెట్ట పోస్తున్నాయి ఏంది కథ అనేదంతా అరుచుకున్నారు. అధికారులను చుట్టూ కూసబెట్టుకొని మతలాభులన్నీ తెలుసుకున్నారు. గోదావరి నీళ్లు ఖమ్మం భూభాగాన్ని తాకాలని, ఆ పుడిమ తల్లి పులకరించాలని, నా జీవిత కోరిక తీరాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని అంకురార్పణ చేశారు. ఇది ప్రారంభం మాత్రమే. ఇందుట్లో 6 మోటార్లు ఉన్నాయి. 9,000 క్యూసెక్కులు గోదావరి జలాలు ఎత్తి ఈ కాలువలో పోసే ఈ మొదటి లిఫ్ట్ ఇరిగేషన్ బీజీ కొత్తూరు. రైతులకు నీళ్లు ఇయ్యాలనే శిలకాల కోరిక తీరిందట మంత్రి సారుకు. అంతేకాదు నీళ్లను చూడంగానే సారుకు సంబరమైనట్టున్నది. నేల తల్లికి దండం పెట్టిండు. ఆటంక పారుతున్న నీళ్లను దోషులతో తీసుకుని నెత్తిన చల్లుకున్నాడు మంత్రి తుమ్మల సారు. ఇదిట్టుంటే ఇటుకి సీతారామ ప్రాజెక్టుతోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మైబాదు, సూర్యాపేట జిల్లాలలోన్న ఏం తక్కువ 11 లక్షల ఎకరాలకు దూప తీరుతుందట. దినం 1500 క్యూసెక్ల నీళ్ల దానిక బయటికి ఇడిచిపెట్టొచ్చాట. గిట్ట గోదావరమ్మ గలగలం అనుకుంటా వారుతుంటే రైతుల కండ్ల సంబరం చిన్నగలేదు. ఏదైతే గానీ ఇన్నేళ్లకు మా రైతన్నలకు నీళ్ల కష్టం తీరింది పోండ్రి.